నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి కబూర్లు. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. అందరు ఇప్పుడు బోనాల సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా, ప్రతి సండే ఒక్కొక్క ఊర్లో బోనాలు జరుగుతున్నాయి అనమాట. సో ఈ సండే అయితే మా అమ్మ వాళ్ళ ఊర్లో బోనాలు జరిగాయి. సో ఆ సందర్భంగానే మేమైతే శనివారం రోజు మా ఇంటికి వెళ్ళి ఆదివారం బోనాలు అయితే చేసుకున్నాం అనమాట. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో షేర్ చేసుకున్నాము మేము మా ఇంటికి వెళ్ళింది బోనాల రోజు మేము ఏమేం చేసామనేది. సో ఈ రోజు మాత్రం బోనాము మేము పోషమ్మకి బోనములు, కోటమైసమ్మకి బోనము ఏమేమి చేశాము అనేది మొత్తం ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. ఎవరు మా ఇంటికి వచ్చారు, మేము బోనాలు అసలు మొత్తం ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది మొత్తం ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. అలాగే వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది, మీకు నచ్చుతుంది ఖచ్చితంగా. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఆ రోజైతే అందరం లంచ్ చేసేసి కూర్చున్నామన్నమాట. నెక్స్ట్ ఇంకా బోనామే, 2 బోనాలు చేస్తారు అమ్మవాళ్ళు. ఒకటేమో కోటమైసమ్మకి, ఇంకోటేమో పోచమ్మ బోనాలు అనమాట. సో కోటమైసమ్మకి 2 బోనాలు అయితే ఒకటేసారి అయితే తయారు చేస్తామన్నమాట. సో మేమైతే ఇక్కడ బోనం తయారు చేస్తున్నాము. ఫస్ట్ టైం ఇలా ట్రై చేసామన్నమాట. మొత్తం కుంకుమ చల్లి, మొత్తం పసుపుతోటి, ఒకటి కుంకుమతోటి, ఒకటి మొత్తం ఫుల్ పసుపుతోనైతే చేసామన్నమాట. ఫస్ట్ టైం ఇలా అమ్మవారి విగ్రహము, ఇంకా వేరే వేరే అన్ని త్రిశూలం లాగా ఇలా డిజైన్స్ వేసి కుంకుమ పైన పసుపుతోని, పసుపు పైన కుంకుమతోని చాలా బాగా చేసాం. ఫస్ట్ టైం అయినా కూడా చాలా బాగా కుదిరిందనమాట. సో బోనాలు తయారు చేసుకుని తర్వాత మేమందరం రెడీ అయిపోయామన్నమాట. రెడీ అయిపోయి ఫస్ట్ అయితే మేము కోటమైసమ్మకి అయితే బోనం సమర్పించాము. తర్వాత పోచమ్మ కాడికి అయితే బోనం సమర్పించామన్నమాట. అంతే. ఇక్కడ సైడ్ ఏమొస్తుంది చూడు, అటు సైడ్ ప్లేస్ ఉందిగా. ఇంకా ఇట్లా ఇప్పుడే మా 2 చిల్లలు వచ్చి బన్నీ వీడియో తీసావు, ఏమన్నా చెప్తాం. వీడియో తీసావు బన్నీ, వీడియో తీసావు మంచి అంత కవర్ చేసుకోవా, అట్నే పెట్టాలి. అప్పుడు నేచర్ కూడా అడిగాలి, అమ్మ కూడా అడిగాలి, ఈమె కూడా వెళ్తూ ఇప్పుడు మంచిది.
జై. ఆపేయాలా? దానికి చుట్టూ పోదు. కోటమైసమ్మ కాడైతే బోనం సంపూర్ణంగా సమర్పించుకున్నామన్నమాట. ఇప్పుడు కోటమైసమ్మ కాడ నుంచి ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి పోచమ్మ గుడికి అయితే వెళ్ళాలి. ఇంకా రావే. స్మైల్ చిట్టి కబూర్లు నవ్వుతలేరు, తల కిందికి దించేసారు. చూడు నవ్వడం అంటే ఇట్లా నవ్వాలి. నవ్వురు. Show me your car. Oh, nice. ఈడ పెట్టుకోదు నేత్ర. ఇక్కడ చూడు ధన్విన్. అమ్మా అక్కడ లోపలికి లోపలికి. కాకుండా ఉండదు నాకు కొన్ని ఇక్కడ డబ్బు తీసుకోవాలి. అది తాగి తీసుకోవాలా? మలిక్కి జై. జై కాంగ్రెస్. జై సద్గులాకి. జై. అదేది నువ్వే పట్టలేవు. జై పోషమ్మ తల్లికి. జై. జై రోజాకి. జై చంద్రరేఖకి. జై. జై గీతాకి. జై. ఫేసు పట్టుకో ఎక్కువ
ఫేస్ అది కొంచెం ఇటు ఫేసు అమ్మవారు మీడియా రాలే ఉండండి పో. ఏమైంది జై పోషమ్మ తల్లికి జై ఇంకా తీసుకురా పెట్టావా? చెప్పు డాడీ డాడీ చెప్పు పోషమ్మ తల్లికి పోషమ్మ తల్లికి జై పోషమ్మ తల్లికి జై చెప్పు రీ పోషమ్మ తల్లికి జై పోషమ్మ తల్లికి జై కాంగ్రెస్ పార్టీకి జై సో ఇప్పుడైతే పోచమ్మ కాడికి అయితే వెళ్తున్నాం అనమాట. సో మేమైతే ఇప్పటివరకు ప్రతి బోనం మేము బై వాక్ నడుచుకుంటూనే తీసుకెళ్తాం అనమాట. ఎందుకంటే ఇది విలేజ్ కాబట్టి అంత ప్రాబ్లం ఏముండదు, ట్రాఫిక్ ఉండదు, అలాంటి ప్రాబ్లమ్స్ ఏముండవు. సిటీలలో అయితే కొంచెం మెయిన్ రోడ్ మీద ట్రాఫిక్ అవన్నీ ఉంటాయి కాబట్టి కార్లల్లో ఇంకా దూరం డిస్టెన్స్లో ఉంటాయి కాబట్టి కార్లలో వెహికల్స్లలో పైన అయితే వెళ్తాము. బట్ ఊర్లో అయితే మ్యాక్సిమం 100% అందరూ బై వాక్ నడుచుకుంటూనే వస్తారనమాట. చూస్తున్నారు ఇదే మా పోచమ్మ గుడి, మా ఊరి పోచమ్మ గుడి. పోచమ్మ గుడికి పక్కకే పెద్ద చెరువు ఉంటుందన్నమాట. ఇప్పుడు సమ్మర్ అయిపోయింది కాబట్టి ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయింది, కానీ వర్షాలు అంతగా ఇంకేం పడలేదు కదా. సో వాటర్ అయితే తక్కువనే ఉన్నాయన్నమాట. సో మేము అందరూ బోనాలు సాయంత్రం రాలేదనమాట. ఎవరిది వాళ్ళు సమర్పించుకుంటూనే ఉన్నారు. ఎందుకంటే సాయంత్రంకి వచ్చేసరికి చాలా పబ్లిక్ ఉంటుంది కదా, చాలా రష్ అయిపోతుంది అనమాట. అందుకే ఎవరిది వాళ్ళు సమర్పించుకొని వెళ్ళిపోతూ ఉంటారనమాట. సో మేము కూడా అలాగే వచ్చేసాము. ఎందుకంటే నైట్ మళ్ళీ మేము వెళ్తాం చూడ్డానికి, కానీ బోనం సమర్పించడం మాత్రం ఇప్పుడే సమర్పించేస్తాం. ఎందుకంటే చాలా పబ్లిక్ ఉంటారు. ఇంకా పోతురాజులు, శిగం ఊగే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి కొంచెం రద్దీగా అదంతా ఉంటుంది కాబట్టి ప్రశాంతంగా సమర్పించుకోవాలని మేమైతే ముందుగానే వచ్చి బోనం అయితే సమర్పించుకున్నాము. ఈ విధంగా అయితే మా 2 బోనాలు సమర్పించుకుని ఇంటికైతే వచ్చాము. సాయంత్రం అయితే మెయిన్ బోనాలు అయితే స్టార్ట్ అయ్యాయండి. చూస్తున్నారు కదా పబ్లిక్, ఇది సగం పబ్లికే, ముందు ఇంకా చాలా పబ్లిక్ ఉందన్నమాట. అందుకే ఎవరిది వాళ్ళు సమర్పించుకొని వచ్చేస్తారు కొంచెం పీస్ఫుల్గా.
చూస్తున్నారుగా, చాలా అసలు చాలా బాగా చేస్తారు బోనాలు మా ఊర్లో. చాలా పబ్లిక్ కూడా ఉన్నారనమాట.